హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మరి చాలామంది కొన్ని పనులు చేయడానికి సందేహిస్తారు. అలా ఎందుకంటే వాళ్ళు పనిచేసే విధానం రోడ్డు మీద తిరిగి చేయాలంటే కొంతమందికి సిగ్గుగా ఉంది. కొంతమంది నేను చేయగలనన్నా, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది షాప్స్ రూపంలో షాపులు పెట్టుకుందాం అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఒకటే మార్గం, నేను ఒకటే విషయం చెప్తున్నాను. డబ్బులు ఉన్నాయనుకో షాప్ పెట్టుకోండి. అంటే తిరిగి వ్యాపారం చేసుకోలేను, నా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు ఉంటే షాప్ రూపంగా షాప్ పెట్టుకోండి, తప్పేం లేదు ఇందులో. ఎందుకంటే ఒక్కొక్కడు తిరిగి వ్యాపారం చేయగలరు, కొంతమంది తిరగడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. కొంతమంది ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి, తక్కువ పెట్టుబడి ఉంది కాబట్టి నేను తిరిగి వ్యాపారం చేసుకుని నా కుటుంబాన్ని నడుపుకోగలనని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. సరే, షాప్ గురించి పక్కన పెట్టుకుందాం. ఏదైనా తిరిగి వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే తక్కువ పెట్టుబడితో వ్యాపారాలు బోల్డ్ ఉన్నాయండి, అన్ని చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. మీరు అందరూ అర్థం చేసుకోండి. ఒకటే మార్గం. కొంతమందికి నా దగ్గర ఇంత లేదు, ఇంత ఉంది, ఈ తక్కువలోనే నేను వ్యాపారం నేర్చుకోవాలనుకుంటున్నారు. మీరు తక్కువలోనే వ్యాపారం నేర్చుకోవాలనుకుంటే తక్కువగానే వస్తాయని చెప్పి మొన్నే చెప్తున్నాను. మీరు అది కాదు చేయాల్సింది. మీరు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేస్తారా, ఇంకో వ్యాపారం చేస్తారని చెప్పి పూర్తిగా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చెప్పట్లేదు. వ్యాపారం చేస్తానంటున్నారు. ఏ వ్యాపారం చేస్తారు? వ్యాపారాలు చాలా ఉన్నాయి. మీరు బట్టల వ్యాపారం చేస్తారా, కూరగాయల వ్యాపారాలు చేస్తారా, లేకపోతే ఇంకా అదర్స్ ఇంకేదైనా చేస్తారా అనేది నాకు వివరంగా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చెప్పట్లేదు. వ్యాపారం చేస్తానంటున్నారు. నా దగ్గర కొంచెం ఉంది డబ్బులు, నేను వ్యాపారం చేస్తానని చెప్పి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఒకటే అర్థం చేసుకోండి. మీ కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉంటుంటే అర్థమవుతుందా? అంటే ఇల్లు కూడా సరిగ్గా సాగక, ఒక పూట తిని ఒక పూట లేకపోతే, అసలు చేతిలో రూపాయి కూడా లేకపోతే, కొన్ని అప్పులు తీర్చలేకపోతే, ఆ అప్పులు ఎక్కువ అయితే, ఇల్లు సరిగ్గా గడవకపోతే అసలు ఎంత చికాగ్గా ఉంటుందంటే చెప్పుకోవడానికి కూడా ఎవరికి చెప్పుకోలేదు ఆ బాధ. చెప్పిన ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, పద్దాకి చెప్తే నువ్వేంటారా పద్దా తీసుకొచ్చి నీ సోదు గోరంతా బాగా చెప్తున్నావు అని చెప్పేసి పక్కన వాళ్ళు కూడా గొనుక్కుంటారు. ఎవరు వినరండి. మన వ్యధ ఎవరు వినరు, మన బాధ ఎవరు వినరు. వినాల్సిన అవసరం వాళ్ళకి ఏం లేదే. నీ కష్టాన్ని నువ్వు తెచ్చుకున్నావు, నువ్వే తెచ్చుకున్నావు. నీ కష్టాన్ని నువ్వు ఎలా తెచ్చుకున్నావు? సరిగ్గా పని చేయక, సరైన పని ఎన్నుకోక, ఒక బాధ్యత లేక, ఇష్టాసారంగా కుటుంబాన్ని నడిపించుకుంటూ నువ్వు ఇబ్బంది పడుతూ, వాళ్ళ ఇబ్బంది పెట్టి, పిల్లల్ని ఇబ్బంది పెట్టి, భార్యని ఇబ్బంది పెట్టి, నువ్వు ఇబ్బంది పడి నలుగురిలో చులకనైపోయి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఏ ఫ్రెండ్స్, మనకు అవసరమా? నేనేం చెప్తున్నాను, మీకోసమే, మీలాంటి వాళ్ళ కోసమే నేను చక్కగా ఒక స్కెచ్ లాగా అన్ని నేను వేసుకొని చూసుకొని మీకు చక్కగా నా మనసులో నుంచి మాటలు చక్కగా బుర్రలో నుంచి తెలివితేటలన్నీ తీసి నేను ఎలా బతికాను ఏంటి అని చెప్పి మీకు వివరంగా చెప్పి మిమ్మల్ని ఏ రకంగా బతకమని నేను చెప్తుంటే వ్యంగ్యమైన పనికిరాని కామెంట్స్. మీరు పని చేసుకోండి, మీ ఇల్లు బాగుంటుంది. మరి మీరు పని చేసుకోకపోతే మీరు బాగోరు కదా. నాకే నేను పని చేసుకుంటా, నేను కష్టపడతా, తెచ్చువేసుకుంటా, నా కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలుసు కాబట్టి నేను హ్యాపీగా సంతోషంగా ఉంటా. ఈరోజు మీ ముందు నేను కనబడతానే ఉన్నా. మరి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మీరు చిన్న వ్యాపారాలు చేయకపోతే ఎప్పుడు అక్కడే ఉండిపోతారా? కొంచెం అప్పు అవరా? మరి అనయ్య బాబాయ్ నువ్వు కూడా మరి చేస్తున్నావు కదా, నువ్వేమైనా డెవలప్ అయ్యావంటే నేను డెవలప్ అయ్యానండి. నేను స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు పడ్డా. మరి నాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు, ఇలా చేసి వీడియోలు కూడా నాకు లేవు. అంటే అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి పేపర్లో చూసుకొని ఉద్యోగాలు ఎత్తుక్కొని ఉద్యోగాలు పరిగెట్టేవాడు. పెద్ద ఉద్యోగాలు ఏం కాదు, 2000 2500 మించి ఇచ్చేవాడు కాదు. లాస్ట్ నేను చేసింది 5000 రూపాయల ఉద్యోగం అంతే. ఇంకా ఫైనల్ నాకు నచ్చని ఆడితో మాటలు పడలేక రాత్రి 10:30 అవుతుంది, 10:30 నుంచి ఒకసారి 12 కూడా అవుతుంది. అప్పటిదాకా పని చేయాలి, దగ్గర ఊడిగిం చేయాలి. అసలు ఆరింటికి నా డ్యూటీ. ఎక్స్ట్రా పని చెప్పి, ఆ పని చెప్పి, ఈ పని చెప్పి డబ్బులు ఇస్తారు ఎవరంట్లా. మన అవసరం. నా కుటుంబం నేను బతికిచ్చా, నా కుటుంబం కరువులోకి వెళ్ళిపోయింది, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. పిల్లలు చిన్న పిల్లలు, కరెంటు బిల్లులు కట్టుకోలేని టైం ఉంది.
ఏంటి ఇవన్నీ చెప్పుకుంటే అట్టా కాదు. అట్టాగే మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఎవరైనా అలాంటి ఇబ్బందులు పడుకోకుండా చిన్న చిన్నగా వ్యాపారాలు ఏదైనా చేసుకోండి అని చెప్పి నేను చక్కగా టూకీగా మన వీడియోలు బోల్డ్ అని చేసి మీకు ప్రతిదీ సొంత వ్యాపారం ఎట్టా చేసుకోవాలి, ఎలా బతకాలి, అసలు అసలు నాకు పనే తెలియదు అన్న వాడికి కూడా పని నేర్పిస్తున్నా నేను. మీరు నేర్చుకోవాలా కానీ ఇల్లు అట్లా జేబులో డబ్బులు లేవు, 3 పూట తిండి లేదు, అద్దెలు కట్టలేని సమయం, కరెంటు బిల్లులు కట్టలేని సమయం, తింటాకి తిండి లేదు, జోబులో డబ్బులు లేవు, నరకం, అప్పులోళ్ళు మీదకి అరుపులు, గోలలు, తలకాయ నొప్పులు, చికాకులు, ఇలాంటి ఆ ఇంటి యజమాని, ఆ ఇంట్లో వాళ్ళు, భార్య అయినా భర్త అయినా సరే ఎంత బెదపడతారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆ టెన్షన్స్ తీసుకునే వాడికి తెలిసిద్ది, ఒడ్డునున్న వాడికి ఏం తెలిసిద్దండి. వాడి చేతి నిండా డబ్బు ఉంటుంది, వాడు ఏదేం చేసినా ఎగరేసుకుని తిన్నా వాడికి సరిపోద్ది, మనకు చాలదు కదా. ఇప్పుడు ఒక పని నేర్చుకోండి, ఏమైద్ది? నామోష, నువ్వు నామోషి పడ్డావంటే వెనక్కి వెళ్ళిపోయినట్టే. నువ్వు నామోషి పడ్డావంటే నీ జీవితం వెనక్కి వెళ్ళిపోద్ది. నువ్వు ఎప్పుడు నామోషి పడకూడదు. నీ పని ఏం చేయగలుచుకున్నావు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేయదలుచుకున్నావు, అది మాత్రమే నీ బుర్రలో ఉండాలి, నీ మనసులో దృఢంగా ఉండాలి. పనిచేసే విధానం తెలియపోతే తెలుసుకో, 1-2 సార్లు తెలుసుకో, తప్పే ఉంది ఫ్రెండ్. మన వీడియోలు తీసావు, పలానా పనులు చెప్తున్నాను, టూకీగా చక్కగా వివరించి మీకు సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ ఏరియాల నుంచి తెచ్చుకోవాలి, బండి మీద ఎలా పేర్చుకోవాలి, ఆ బండి ఎక్కడెక్కడ తిప్పాలి, ఏ ఏరియాలో తిప్పుకోవాలి, ఏ సమయం నుంచి స్టార్ట్ చేయాలి అని వివరంగా చెప్తున్నాగా. మరి ఇంకేంటి పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడి? ఇప్పుడు మన వెంకట్రావు బ్లాగ్స్ వీడియోలో చూసే ఒక అతను పనిలో దిగిపోయాడు, చెప్తున్నాను చూడండి. ఒకసారి అతని గురించి మాట్లాడతాను, కొంచెం మీరు తప్పుగా అనుకోవద్దు. పని నేర్చేసుకున్నాడు, దిగిపోయాడు, తోడు బండి మీద వ్యాపారం చేశాడు, బాగానే ఉంది, బాగానే రన్నింగ్ అవుతుంది. అక్కడ నుంచి షాప్కి ఏదో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడంట, దానికి కామెంట్ పెట్టాడు. ఓకేనా, థ్యాంక్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి అది చెప్పాము. అది అయిపోయిన తర్వాత వ్యాపారం పెట్టాడు, దాని మీద కొంత డబ్బులు వచ్చినాయంట. అది మీ దయ వల్లే వచ్చినాయి డబ్బులు, అది మీకు రుణపడిపోయారు, మీకు ఏదో ఒకటి చేయాలని ఉంది అది అని 4-5 సొల్లు మాటలు మాట్లాడాడు తప్ప లాస్ట్కి నాకు ఒక కౌంటర్ వేసాడు. అంటే వ్యంగ్యంగా నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ఏమంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేటువంటి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళ మాటలు మీరు వింటే మీకు తలకాయ నొప్పులు ఎక్కువ అవుతాయి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మనం పనులు నేర్చుకోవాలనుకున్నాం, ఎలా నేర్చుకోవాలి? కొద్దో గొప్ప చిన్న చితకో మనకు నచ్చిన పనే చేయండి ఇంట్లోకి. ఇప్పుడు పొద్దున ఆకలేస్తుంది, మధ్యాహ్నం ఆకలేస్తుంది, సాయంకాలం ఆకలేస్తుంది. మరి వీటన్నిటికీ డబ్బులు కావాలి, చేతిలో డబ్బులు ఉండవు, నీ జోబులో డబ్బులు ఉండవు, మిగతా అప్పులు, తలకాయ నొప్పులు ఎవరిస్తాడు మనకి? మనం వెళ్ళి మన కుటుంబ బాధ్యత తీసుకొని మనం వెళ్ళి బయటికి వెళ్ళి పని చేసుకుని 4 రూపాయలు డబ్బులు తెచ్చుకుంటే మన ఇల్లు మన కుటుంబం సాగిద్ది. ఆడెవడో నవ్వాడు, ఈడెవడో నవ్వాడు అంటే ఆఖరికి నువ్వు ఆడు నవ్వుకుంటూనే ఉంటాడు, నువ్వు ఎక్కడ ఆగిపోతావు. వాడు నవ్వాడని చెప్పి నీ పనిని ఎప్పుడు ఆపుకోబాకు. అవసరం వస్తే 10,000 రూపాయలు అప్పు అడిగితే వాడు ఇస్తాడు, అడుగు ఒకసారి చూద్దాం. నీ మొహం కూడా చూడడం మళ్ళీ. నవ్వినోడు ఎవడు కూడా అన్నం కూడా పెట్టడు. వీళ్ళని మనం పట్టించుకోకూడదు. నువ్వు తిరిగి వ్యాపారం చేయదలుచుకున్నావు, చెయ్యి, తప్పే ఉంది. మనకన్నా బొక్కడిపోద్దా? మనకే ఇదేం కాదుగా. పని చేసుకుంటే నువ్వు ముందుకు వెళ్తావు, చేయకపోతే నీ ఇల్లు కుంటుపడిద్ది, నువ్వు కిందకి జారిపోతావు, ఇంకా అప్పులు పెరుగుతాయి, తలకాయన ఎప్పుడు లేనిపోయిన చికాక ఆయన మాటలు, ఇంట్లో గొడవలు, కొట్లాటుకోటలు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. రూపాయి ఉన్నంతసేపు అబ్బాయి, రూపాయి ఉన్నంతసేపే. రూపాయి సంపాదించినంతసేపు నీ ఇల్లు బాగానే ఉంటుంది. నువ్వు సంపాదించుకోకపోతే లేనిపోయిన చికాకులు, గొడవలు, కొట్లాట్లు, ఇంట్లో గొడవలు, రోజు తాగాదాలు, దీనికి పంచాయతీలు, మళ్ళీ అటు నుంచి వాళ్ళు వచ్చి నువ్వు సరిగ్గా పని చేయట్లేదని చెప్పి నిన్ను తిట్టడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కుటుంబంలో. ఏదంటే మనంగా మగవాడుగా మనం గట్టిగా నిలబడి మనం వ్యాపారాలు చేసుకోగలిగితే, లేదంటే నెల జీతానికి చేసుకోండి. వ్యాపారాలు చేయని నేను చెప్పట్లేదు మీ అందరికీ, నెల జీతాలు చేసుకోండి, లేకపోతే రోజువారీ పనులు ఏమైనా ఉంటే చేసుకోండి, లేకపోతే ఇంకో పనులు చేసుకోండి. మీకు ఇష్టమైన పని ఏదో ఒకటి చేసుకోండి. నేనేంటంటే ఇంటికాడ ఖాళీగా కూర్చొని అసలు ఆ పని దొరక ఈ పని దొరక ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికైనా చిన్న చిరు వ్యాపారం చేసుకోమని చెప్పేసి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయమని చెప్పి నేను చక్కగా వివరిస్తాను అందరికీ. నేను నచ్చితే చెయ్యండి.
నచ్చపోతే మానేయండి. ఇప్పుడు నచ్చలేదు మానేశారు, మీరు చేయదలుచుకోరా, మన వీడియో చూశారు చేయదలుచుకోరా, నచ్చపోయేది నువ్వే కదా, నేనే నచ్చపోనుగా. నా పని నేను చేసుకుంటా, నా వీడియోలు చేసుకుంటే నేను ముందుకు వెళ్ళిపోతూనే ఉంటా. నేనేది ఆపను. నేను ఒక బాధ్యతగా వెళ్తా. ఏదైనా ఒక లెక్కగా ఉంటుంది, అది ఒక పద్ధతి ఉంటుంది, అది అన్నీ ఒక లెక్కే నాకు. అది స్టార్టింగ్ నుంచి నాకు అలవాటు అయిపోయింది. అందుకే నేను పెద్ద ఇబ్బంది పడను. పడే రోజుల్లో పడ్డా కష్టాలు పడ్డా, అయిపోయింది, తీసే సెక్షన్కి. మళ్ళీ ఆ గోతులోకి మనం వెళ్ళకూడదు. మనం అప్పుడే ఇంకో మెట్టు ఎక్కాలి అంతే. బాగానే ఉన్నా, పరిస్థితి బాగానే ఉంది, దేవుడి దేవాలు అంతా బాగానే ఉంది, నా వ్యాపారం నేను చేసుకున్నా, సునాయాసం నేను చేసుకున్నా, ఇంకో 10 మందికి పని నేర్పించాలని చెప్పి చక్కగా నలుగురికి 4 రకాలుగా ఈ రకంగా పని చేసుకోవాలి, ఈ రకంగా చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలని చెప్పేసి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మీద మంచి గ్రిప్ ఉంది కాబట్టి మీ అందరికీ నేను చక్కగా సునాయాసంగా చెప్పగలుగుతున్నా. చిన్న వ్యాపారాలు చెప్పి ఎవరన్నా మీకు చెప్తున్నారండి? ఎవరన్నా చిన్న చిన్న వ్యాపారాలు 5,000 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయమని చెప్తున్నారా? ఎవరు చెప్పరండి. మీరేదైనా వీడియోలు చూడండి, తప్పేం లేదు. మనం వీధి తిరిగి వ్యాపారం చక్కగా సునాయాసంగా చేసుకోవచ్చు, హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు. ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. మీకు మీరు ప్రిపేర్ అవ్వండి, చేయగలిగితే చెయ్యండి, లేదు నేను చేయలేను అనుకుంటే నెలవారీ జీతానికి వెళ్ళండి. మీకు ఇష్టమైన పనులు ఇయ్యుంటే చేసుకోండి. ఇల్లు మటుకు కుంటు పడుకోకుండా చూసుకోండి. మన ఇల్లే మన దేవాలయంలాగా చూసుకోవాలి. మన కుటుంబాన్ని మనమే బాధ్యతగా మనం ఉండగలిగితే ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే లెంగ్త్ అవుతూనే ఉంటుంది. మీరు ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకుంటే సంతోషంగా వ్యాపారంగా వీధి తిరిగి సంతోషంగా ఎవరి మాటలు వినాల్సిన అవసరం, పక్కన మాటలు వినాల్సిన లేదు. ఎవరిని ఒక రూపాయి కూడా అడుక్కొని చేతికి ఇలా అడుక్కొని అయ్యా బాబు 10 ఉంటే 20 ఉంటే అడగాల్సిన అవసరం మనకి లేదు. అంత కర్మ మనకి పట్ల. వ్యాపారం సంతోషంగా చక్కగా మీరు చిన్న చితక వ్యాపారం చక్కగా చేసుకోండి, సంతోషంగా ఉండండి. ఎందుకంటే వ్యాపారం చేసుకుని మీరు అడగాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సంతోషంగా మీరే, అసలు మేము చెప్పక్కరా, మీరు దిగితే తెలిసిపోద్ది. నిజమే, పలానా మనిషి ఇట్లా అన్నాడని చెప్పేసి గుర్తొస్తే వస్తారు, తెలియదు. ఏదైనా వ్యాపారం చేయండి, చిన్న వ్యాపారం చేసుకోండి, సంతోషంగా మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందంటే మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మంచి కామెంట్ పెడితే దానికి మంచి రిప్లై ఇస్తా. మీకు ఏ విధమైన అంటే కామెంట్ రూపంలో మీకు ఏమైనా అవసరం వచ్చినాయి, ఏమైనా అడగాలనుకుంటే అడగండి. చిన్న చిరు వ్యాపారాల గురించి మాత్రమే అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.